హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026-27 యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. రెపో రేట్ ఎంత పెరిగింది, ప్రతి రాష్ట్రానికి ఎంత అమౌంట్ని అయితే కేటాయించారు, అండ్ షేర్స్ ఎంత ప్రకటించారు, దేని మీదకై ఎంత వడ్డీ రేట్లు పెరిగినాయి అన్న విషయాలు అయితే ప్రీవియస్ ఇయర్స్ ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేస్తూ ఈ ఇయర్లో ఎంతవరకు ఇంక్రీజ్ అయింది లేదా డిక్రీజ్ అయింది అన్న క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2026-27? అంటే కేంద్ర బడ్జెట్ 2026-27 యొక్క ప్రధాన థీమ్ ఏంటి, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది అడుగుతుంటే, సో ఆన్సర్ వికసిత్ భారత్ అండ్ యువశక్తి. వికసిత్ భారత్ అండ్ యువశక్తిని ప్రధాన థీమ్గా 2026-2027కి సంబంధించి యూనియన్ బడ్జెట్ యొక్క ప్రధాన థీమ్గా దీన్ని నిర్మించారనమాట. ఈ థీమ్ని పెట్టారు. 2025-26కు చూస్తే ఇది సబ్కా వికాస్. సబ్కా వికాస్ అనేది 2025-26కి సంబంధించింది. ఫస్ట్ దీని గురించి చూద్దాం. వికసిత్ భారత్ అండ్ యువశక్తి గురించి మాట్లాడుకుంటే, ఎందుకు ఈ థీమ్ని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దేశాన్ని, మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం మరియు అంతేకాకుండా యువశక్తిని దేశ నిర్మాణంలో వినియోగించుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ థీమ్ యొక్క ప్రధాన లక్ష్యం అదే అనమాట. యువశక్తిని ఉపయోగించుకోవాలి, మన భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మార్చడానికి యువశక్తిని వినియోగించుకోవాలి అని ఈ వికసిత్ భారత్ అండ్ యువశక్తి అనే థీమ్ని యూనియన్ బడ్జెట్ 2026-27లో అయితే పెట్టారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ బడ్జెట్ 2026-27? 2026-27 బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం వ్యయం ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అంటే ఆన్సర్ వచ్చేసి 53.47 lakh crores, 53.47 లక్షల కోట్లు, 53.47 లక్షల కోట్లు అనమాట. ఇది 2025-26తో కంపేర్ చేస్తే 7.7% అనేది అయితే ఇంక్రీజ్ అయ్యింది. 7.7% అనేది అయితే ఇంక్రీజ్ అయింది. అసలు ఏంటి అంచనా వేసి మొత్తం వ్యయం అంటే ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను. ఈ మొత్తం వ్యయం అనేది అంటే ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు అయితే లాభం, ఎటువంటి లాభం రాదు, తిరిగి సంపాదించుకోలేము, ఏ విధంగా అయితే లాభం రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపాక్స్ ఇన్ బడ్జెట్ 2026-27 ఈజ్ ఇంక్రీజ్డ్ టు, అంటే మూలధన వ్యయం ఎంత పెంచబడింది ఈ బడ్జెట్ 2026-27లో? మూలధన వ్యయం క్యాపాక్స్ అనేది ఎంతవరకు పెంచబడింది అన్నది క్వశ్చన్ అనమాట. సో ఎంతకు పెంచారు అంటే 12.2 లక్షల కోట్లకైతే పెంచారు. ఆప్షన్ డి, 12.2 లక్షల కోట్లకైతే దీన్ని పెంచారు. అసలు ఈ మూలధన వ్యయం అంటే ఏంటి అన్నది చూస్తే, ప్రభుత్వం అనేది ఇప్పుడు రోడ్లు వేయడానికి లేదా ప్రభుత్వం యొక్క భవనాలను కొనుగోలు చేయడానికి లేదా వాటిని అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ఖర్చు అనమాట. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు దేనికి సంబంధించి ప్రభుత్వమే వేస్తుంది కదా, మన సొంత డబ్బులతో ఎవరు ఖర్చు పెట్టించి వేయరు ఎక్కువ శాతం. సో అవి ప్రభుత్వం చేసేటువంటి పనులు అనమాట. అదే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని భవనాలు ఉంటాయి, ఇవి ప్రభుత్వ కార్యాలయాలని, వాటిని ఒకవేళ అమ్మేయాలి అన్నా లేదు వాటిని అభివృద్ధి చేయాలన్నా వాటికి కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుని ఏమంటారంటే మూలధన వ్యయం అనేది పిలుస్తారు. ఇవి ప్రధానంగా మాట్లాడుకుంటే రోడ్లు, రైల్వేలు, విద్యుత్, కరెంట్, వాటికి డిజిటల్ అండ్ మౌలిక సదుపాయాలకైతే చేసేటువంటి ఖర్చు. వాటిని డెవలప్ చేయొచ్చు లేదా వాటిని ఆ సంస్థలను ఆస్తులను కొనుగోలన్నా చేయొచ్చు అనమాట. కొత్త ఒక ప్రభుత్వ కార్యాలయం కోసం ఒక స్థలాన్ని ఎన్నుకుతున్నారనుకో, దాన్ని ప్రభుత్వమే కొంటది. ఆ కొన్న దానికి డబ్బు ఎవరు చెల్లిస్తారంటే ప్రభుత్వమే. అలాంటివన్నీ కలుపుకొని ఈ వ్యయం కింద అయితే వస్తాయి అనమాట. సో కెపాక్స్ అని పిలుస్తారు సింపుల్గా. అయితే దీన్ని ఈ 2026-27లో ఎంత శాతం వరకు పెంచారు అంటే 12 ఎంతకు పెంచారు. సో సారీ, ఇక్కడ పర్సంటేజ్ కాదు, ఎంత పెరిగింది అని అంటే 12.2 లక్షల కోట్లకైతే దీన్ని పెంచారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆర్థిక వృద్ధికి కీలకంగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫిస్కల్ డిఫిక్ట్ టార్గెట్ ఫర్ BE 2026-27? సో BE 2026-27కు ద్రవ్య లోటు లక్ష్యం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిస్కల్ డిఫెక్ట్ అంటే ఏంటో మనకు అర్థమై ఉండాలి. ఈ ద్రవ్యల్ప లోటు అన్న కానీ ఒకటే అనమాట. ఈ ద్రవ్యల్ప లోటు అంటే ఈ ఫిస్కల్ డిఫెక్ట్ అంటే ఏంటి అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం కంటే ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు ఎక్కువగా ఉండడం.
ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? మనం కట్టేటువంటి పన్నుల వల్ల జీడీపీ ద్వారా అయితే ప్రభుత్వానికైతే ఆదాయం చేకూరుస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం ఆ విధంగా అయితే వస్తుంది. ప్రభుత్వానికి ఫర్ ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ప్రభుత్వానికి రూ. 10 ఆదాయం వచ్చింది అనుకోండి ఈ సంవత్సరానికి. కానీ వచ్చిన ఆదాయం రూ. 10 ఖర్చెంతయింది? రూ. 20 అవుతుందనమాట. వచ్చిన డబ్బుల కన్నా పెట్టేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంది. దీన్నేమంటారంటే ఫిస్కల్ డిఫెక్ట్ అని అయితే పిలుస్తారు. వచ్చినటువంటి ఆదాయం కంటే అయ్యేటువంటి ఖర్చయితే ఎక్కువగా ఉంది. దీన్ని ఫిస్కల్ డిఫెక్ట్ అని అయితే అంటారు. దీంట్లో 2026, 27లో లక్ష్యం ఎంతుంది? ఈ ద్రవ్యోల్బ లోటు లక్ష్యం ఎంతవరకు ఉంది అనంటే 4.3% ఆఫ్ జీడీపీలో ఉంది. 4.3% ఆఫ్ జీడీపీ. ద్రవ్యోల్బ లోటు 2026, 27 బడ్జెట్‌లో దీన్ని జీడీపీలో 4.3% నిర్ణయించారు. ఇది ఆర్థిక నియంత్రణకు సంకేతం. న్యూ ఇన్కమ్ టాక్స్ యాక్ట్ విల్ కమ్ ఇంటూ ఎఫెక్ట్ ఫ్రమ్. కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి April 1, 2026. 2026 ఏప్రిల్ 1 నుండి అయితే ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం, అది కూడా ఆ పన్ను చట్టం ఏంటి అంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేటువంటి కొత్త చట్టం అనేది April 1, 2026 అయితే మనకు అమల్లోకి వస్తుంది. ఇది దేన్ని భర్తీ చేస్తుందంటే 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని. 1961లో ఒక ఆదాయపు పన్ను చట్టం అనే దాన్ని అయితే అమలు చేశారు. 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని. దీన్ని భర్తీ చేస్తూ కొత్త ఆదాయపు పన్ను చట్టం, కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అయితే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ని April 1, 2026 నుండి అయితే అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇది పన్ను వ్యవస్థను సులభంగా మార్చేందుకు తీసుకున్న నిర్ణయం అనమాట. సో ఇప్పుడు 1961 కాలం నుండి పోలిస్తే ఈ రోజుట్లోకి ఈ 2025, 26 ఈ కాలక్రమంలోకి అయితే ప్రభుత్వాల యొక్క పరిపాలన అనే విధానం మారింది. ప్రజల జీవన విధానం అనేది, వాళ్ళు చేసేటువంటి పనులు కూడా మారింది. ట్యాక్స్ చెల్లించే విధానం, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకుని మన ఆర్థిక స్థితి, ప్రపంచంతో పోలిస్తే మన ఆర్థిక స్థితి అనేది ఏ విధంగా ఉన్నది దృష్టిలో పెట్టుకుని మనకి పన్ను ఏదైతే విధిస్తారు. అంతేకాకుండా వస్తువుల యొక్క వాటి విలువను బట్టి అవి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎంతవరకు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము, ఎంతవరకు కొన్ని పండించాలి, కొన్నిటిని మనం తయారు చేసుకోవాలి, కొన్నిటిని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పన్ను అనేది అయితే విధిస్తున్నారు. ఈ పన్ను అనేది మారుతూ ఉంటుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా అయితే ఉండదు. దీని ప్రకారం అయితే కొత్త పన్ను చట్టాన్ని అయితే తీసుకుని వచ్చారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అయితే తీసుకొచ్చారు. ఈ చట్టం అయితే April 1, 2026 అంటే ఇంకా మరో 2 నెలల్లో అయితే కొత్త పన్ను చట్ట ఆదాయాన్ని అయితే మనకి అమల్లోకి వస్తుందన్నమాట. మనకు తెలుసు కదా, April 1 నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం March 31 వరకు మనకు ఒక ఆర్థిక సంవత్సరం. అలా ఆర్థిక సంవత్సరం, ప్రతి సంవత్సరం ఒక ఆర్థిక సంవత్సరం అనేది అయితే మనకు అలా వస్తుంది. ఇక్కడ నుండి April 1 నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం March 31 వరకు అయితే ఒక ఆర్థిక సంవత్సరం. ఆ విధంగా అయితే April 1 నుండి అయితే మనకి ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఏ ఇయర్ కొనసాగుతుంది? 2025కి సంబంధించింది అయితే మనకి కొనసాగుతూ ఉంది. March 31 వరకు అదే కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్, వాట్ ఈస్ ద షేర్స్ ఆఫ్ స్టేట్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్? 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత? అంటే ఫస్ట్ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, షేర్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం పన్ను చెల్లిస్తున్నాం. కార్పొరేట్గా అయినా కానీ, ఆదాయపు పన్ను అయినా కానీ, జీఎస్టీ అయినా, ఈ అన్ని రూపంలో మనం ప్రభుత్వానికి అయితే ఆదాయం అనేది చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వానికి అయితే చేకూరుస్తుంది అనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి పన్నులను ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆ పన్నును అయితే షేర్ చేస్తుందన్నమాట. అది ఎంత పర్సెంట్ షేర్ అయ్యింది? 16th ఫైనాన్స్ కమిషన్, 16th ఎఫ్సి అని కూడా సింపుల్గా అయితే అడగొచ్చు. 16th ఫైనాన్స్ కమిషన్ అంటే 16th ఎఫ్సి అని అన్నా కానీ ఇదే ఆన్సర్, 16th ఫైనాన్స్ కమిషన్ అని. సో ఎంత పర్సెంట్ 2026, 2027కి 2026 మరియు 2027కి ఎంత పర్సెంట్ పంచుతున్నారు అన్నది క్వశ్చన్. ఈ 41% అనేది అయితే పెంచుతున్నారనమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ₹100 ఆదాయం వచ్చింది. ఈ ₹100 ఆదాయాన్ని దీంట్లో 41% అన్నాడు కదా, అంటే ఈ ₹100ని ₹41 అయితే అన్ని రాష్ట్రాలకైతే పెంచేస్తుంది. ఎలా పంచుతుంది రాష్ట్రాలకి అంటే, ఒక్కొక్క రాష్ట్రం, మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని దృష్టిలో అయితే పెట్టుకుని ఈ పన్నునైతే, కేంద్రానికి ఆదాయంగా వచ్చిన పన్నునైతే షేర్ చేస్తుందన్నమాట. ఈ 2026, 27 ఆర్థిక సంవత్సరంలో 41% అయితే 41% అయితే
చేస్తుంది. అది ఎలాగా కేంద్ర ప్రభుత్వానికి రూ. 100 వస్తే దీంట్లో రూ. 41 అనేది అన్ని రాష్ట్రాలకైతే షేర్ చేస్తుందనమాట. సో, ఈ విధంగా అయితే చేస్తారు. ఈ రాష్ట్రాల వాటా. దీన్ని ఎవరు ఆహ్, నియమిస్తారంటే ఫైనాన్స్ కమిషన్ అనేదైతే నియమిస్తారు. నెక్స్ట్ క్వెషన్. హౌ మచ్ స్పెషల్ అసిస్టెంట్ హాస్ బీన్ అలొకేటెడ్ టు స్టేట్స్ యాస్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫర్ 2026-27? 2026-27కు ఆర్థిక సంఘం గ్రాంట్లుగా రాష్ట్రాలకు ఎంత ప్రత్యేక సహాయం కేటాయించారు? సో, ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటే ఏంటి అంటే, ప్రభుత్వం ప్రతి రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో అయితే ఉంచుకొని వాటికి ఇంత అమౌంట్ అనేదైతే ఇస్తుంది ప్రభుత్వం. ఇంత అమౌంట్ అయితే ఇస్తుందనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌కు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇంత బడ్జెట్‌ని నిర్మించింది. తెలంగాణకి ఇంత ఇచ్చింది. కర్ణాటకకి ఇంతొచ్చింది. కర్ణాటక, కేరళ ఇవన్నీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయి 50% కన్నా ఆర్థిక లోటుని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ప్రెజెంట్ ఇవే కదా న్యూస్‌లో ట్రెండ్ అవుతుంది బడ్జెట్ గురించి. నిన్ననే బడ్జెట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి. సో, దీంట్లో చూసుకుంటే ఇప్పుడు 2026, 27కి సంబంధించి ఈ ఆర్థిక గ్రాంట్లు రాష్ట్రాలకు ఎంతగా ప్రత్యేక సహాయం. ఇవి పన్నులు కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! వచ్చిన పన్నుని షేర్ చేస్తున్నాయి 41% అని. ఇవి డైరెక్ట్‌గా సహాయం అనమాట. ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది అన్నది. సో, ఆన్సర్ చూస్తే 1.4 లాక్ కోర్. ప్రతి రాష్ట్రానికి 1.4 లక్షల కోట్లనైతే సహాయం అందించబోతుంది. ఇది గ్రాంట్ల రూపంలో అయితే అందిస్తున్నారు. అంటే ఫస్ట్ మొదటి విడత, రెండో విడత అలా మాట్లాడుకుంటాం కదా! ఆ రూపంలో అయితే అలా అందించబడుతుందనమాట. ఇది బాగా గ్రామీణ అభివృద్ధికి, రూరల్ డెవలప్‌మెంట్ ఇలాంటివన్నిటిని అభివృద్ధి చేయడానికి, గ్రామాలను అభివృద్ధి చేయడానికి, పట్టణీకరణకైతే ఎక్కువగా ఉపయోగపడేటువంటి అంశం. నెక్స్ట్ క్వెషన్. హౌ మెనీ న్యూ హై స్పీడ్ రైల్ కారిడార్స్ వర్ అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్ 2026-27? బడ్జెట్ 2026-27లో ఎన్ని కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటించారు? సో, ఆన్సర్ 7. కొత్త 7 హై స్పీడ్ రైల్వే కారిడార్‌ని అయితే ప్రకటించారు. నెక్స్ట్ క్వెషన్. హౌ మెనీ హై స్పీడ్ రైల్ కారిడార్స్ విల్ పాస్ త్రూ హైదరాబాద్? మన హైదరాబాద్ గుండా ఎన్ని హై స్పీడ్ రైల్ కారిడార్స్ అయితే వెళ్తాయి అని అంటే 3 హై స్పీడ్ కారిడార్స్ అయితే వెళ్తాయి. అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి ముంబై నుండి పూణేకి వెళ్తుంది. ఇంకోటి పూణే నుండి హైదరాబాద్ వస్తుంది. ఇంకోటి హైదరాబాద్ నుండి బెంగుళూరు లేదా చెన్నై. ఇలా 3 కారిడార్స్ అయినాయి. హై స్పీడ్ రైల్వే కారిడార్స్ 3 వెళ్తున్నాయి అనమాట. ఒకవేళ మీకు ఆప్షన్‌లో ఈ 3 కరెక్ట్ ఇచ్చి, ఒకటి రాంగ్ ఇచ్చి, లేదా ఏదైనా కరెక్ట్ ఇచ్చి 3 రాంగ్ ఇచ్చి ఇలా కూడా అడగొచ్చు అనమాట. ముంబై టు పూణే టు హైదరాబాద్ టు బెంగుళూరు టు చెన్నై. ఈ 3 కారిడార్స్ అనేది హై స్పీడ్ కారిడార్స్ అనేవి అయితే హైదరాబాద్ గుండా వెళ్తున్నాయి. పాస్ త్రూ అంటే హైదరాబాద్ గుండా అయితే వెళ్తున్నాయి అనమాట. ఇవి ప్రకటించినటువంటి 7 ఇందాక మాట్లాడుకున్నాం 7 కొత్తగా ప్రకటించారు అని. ప్రకటించినటువంటి ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్స్‌లో అయితే 3 కారిడార్లు హైదరాబాద్ ద్వారా అయితే వెళ్తాయన్నమాట. ఆ 3 ఇవి. సో, ఇంపార్టెంట్ క్వెషన్స్ మర్చిపోకండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హౌ మెనీ రీజనల్ మెడికల్ హబ్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ మెడికల్ టూరిజం? మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఎన్ని ప్రాంతీయ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి? ఇది 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఎన్ని మెడికల్ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయాలి మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి అన్నదైతే క్వశ్చన్. సో, ఆన్సర్ వచ్చేసి 5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్పెషల్ మైనింగ్ మిషన్స్ ఫర్ రేర్ ఎర్త్ మినరల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ విచ్ స్టేట్? అరుదైన ఖనిజాల కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్లను ఏ రాష్ట్రాలపై దృష్టి పెట్టాయి? సో, ఆన్సర్ చూస్తే ఆంధ్ర అండ్ ఒడిస్సా. మన ఆంధ్ర అండ్ ఒడిస్సా. ఈ ఆంధ్ర అండ్ ఒడిస్సాలో అయితే రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాల కోసం అయితే ప్రత్యేక మైనింగ్ మిషన్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇవి కూడా ఎక్కువగా ఎక్కడంటే మన ఆంధ్ర అండ్ ఒడిస్సా ఏంటి తీర ప్రాంత రాష్ట్రాలు అనమాట. అంటే మన రాష్ట్రాన్ని ఆనుకుని ఇటు బంగాళాఖాతం అనేది బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఇలా సముద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రాలని తీర ప్రాంత రాష్ట్రాలు అని అంటారు. సో, ఈ రాష్ట్రాల్లో మైనింగ్ చేయడానికైతే ఫోకస్ చేస్తుంది మన ఆంధ్ర అండ్ ఒడిశాలో అయితే. చూడండి. హౌ మచ్ అలొకేషన్స్ వాస్ గివెన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇన్ 2026? 2026లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎంత నిధులు కేటాయించారు? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు అంటే 15,421 కోట్లు. 15,421 కోట్లను అయితే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి, నివాస పథకాలకైతే ఉపయోగిస్తారు. మరియు నివాస పథకాలకైతే ఉపయోగిస్తారనమాట. దేనికి? గిరిజన సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వ్యయం, డబ్బులు కేటాయించినటువంటి అమౌంట్ ఎంత అయింది? 15,421 కోట్లు. వాట్ ఈస్ ద రెపో రేట్ మెయింటైన్ బై ఆర్బీఐ యాజ్ ఆఫ్ ఎర్లీ 2026? ఈ రెపో రేట్స్ గురించి అయితే క్వశ్చన్స్ పక్కా పడతాయి. చాలా ఇంపార్టెంట్. సో, మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వీడియో నుండి ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి. అండ్ క్వశ్చన్లోకి వస్తే, వాట్ ఈస్ ద రెపో రేట్ మెయింటైన్ బై ఆర్బీఐ యాజ్ ఆఫ్ ఎర్లీ 2026? 2026 ప్రారంభంలో 2026 ప్రారంభంలో ఆర్బీఐ నిర్వహిస్తున్న రెపో రేట్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటో మాట్లాడదాం. రెపో రేట్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, బ్యాంకర్స్ బ్యాంక్ అని పిలుస్తారని కూడా మీకు నేను ఒక వీడియోలో చెప్పాను. సో ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో అందించడం అయితే జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ జనరల్ అవేర్నెస్ సెక్షన్ కోసం అయితే క్వశ్చన్స్ కోసం ఎనుగుతున్నట్లయితే ఈ ఛానల్ ద్వారా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని, అంతేకాకుండా స్టేట్మెంట్ బేస్డ్ ఈజీ టు ఆడ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి తిరిగి వేసి వెళ్ళండి. ఒకసారి అవి చూస్తే ఇప్పటిదాకా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు రివిజన్గా పనికొస్తే, ఇంకెవరైనా ప్రిపేర్ అవ్వకపోతే బేసిక్గా అట్లీస్ట్ 10% అయినా మీకు నేర్చుకోవడానికి అయితే ఉంటుంది. నేను ఆల్ టాపిక్స్ కవర్ చేస్తూ వీడియోస్ అయితే పెట్టాను. ఇంకెవరైనా చూడకపోతే ఇప్పుడే వీడియో ఛానల్లో అయితే ఉంటాయి, మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఆర్బీఐ అనేది ఏంటిది? బ్యాంకర్స్ బ్యాంక్ అని మాట్లాడాం కదా. ఇదేంటి? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు, ఆర్బీఐ ఒకటే కాదు కదా, చాలా బ్యాంకులు ఉన్నాయి. లైక్ ఎస్బీఐ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్, ఇలా బ్యాంక్స్ చాలా ఉన్నాయి కదా. ఈ బ్యాంకులన్నిటికి ఈ ఆర్బీఐ అనేది అప్పిస్తుంది అనమాట. అప్పు అనేది బ్యాంకులకు ఇస్తుంది. అందుకనే దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్ అని అయితే పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆర్బీఐ అనేది వేరే బ్యాంకుకి అప్పిస్తుంది కదా, ఊరికి తీసుకుంటుందా? అప్పిచ్చిన దానికి ఇది కూడా వడ్డీ అనేది తీసుకుంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం కదా, వడ్డీలు ఇచ్చేవాళ్ళు, వడ్డీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇలా బ్యాంకు కూడా ఫ్రీగానే ఇవ్వట్లేదు. బ్యాంకు కూడా వేరే బ్యాంకుకి అప్పుని వడ్డీ రూపంలో వడ్డీగా అయితే ఇస్తుంది, వడ్డీకి ఇస్తుంది. బ్యాంకు వేరే బ్యాంకులకి కొన్ని లక్షల కోట్లలో డీల్స్ ఉంటాయి అన్నమాట. ఇచ్చినట్లు వాటికి ఇంత రేట్ అనేది అంటే ఉంటుంది రేటు. ఆ వడ్డీ రేట్లని రెపో రేట్ అంటారు. రెపో రేట్ అనేది సింపుల్గా చెప్తున్నాం. రెపో రేట్ అనేది బ్యాంకులు ఆర్బీఐ నుండి తీసుకున్నటువంటి అప్పు వడ్డీ యొక్క రేటు, తీసుకున్న అప్పు అమౌంట్కి ఇప్పుడు రెపో రేట్ అంటారు. మనం సింపుల్గా ఇంట్రెస్ట్ అని మాట్లాడతాం. ఈ బ్యాంక్ స్టైల్కి వచ్చేసప్పటికి రెపో రేట్ అనేది అయితే మాట్లాడి. క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అండర్ ద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఫర్ 2026? ఈ న్యూ ట్యాక్స్ రెగీమీలో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్లు అనేవి ఎలా ఉన్నాయి అన్నదైతే క్వశ్చన్ అనమాట. వీటి యొక్క పరిస్థితి ఏంటి అన్నది మాట్లాడుకుంటే మోస్ట్లీ అన్చేంజ్డ్. మనం చూసినట్లయితే నిన్న మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వీటిని ప్రవేశపెట్టిన విధానంలో చూస్తే 2025తో పోల్చుకుంటే అంతగా మార్పులు అయితే ఏం లేవు, కానీ ఒక చేంజ్ అయితే మనం గమనించాం. అదేంటి? పన్ను కట్టే విధానాన్ని అయితే ఇంకా కొంచెం ఈజీ చేశారు. పన్ను కట్టే విధానాన్ని ఈజీ చేశారు, కానీ మిగతా ఆల్మోస్ట్ అయితే అలాగే ఉన్నాయి. సో 2026లో కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబులు అనేవి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు అనేవి ఎక్కువగా అయితే మారలేదు, మోస్ట్లీ అన్చేంజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద డిమాండ్ రిగార్డింగ్ స్టాండర్డ్ డిటెక్షన్ ఇన్ బడ్జెట్ 2026 డిస్కషన్స్? 2026 బడ్జెట్ చర్చల్లో ప్రామాణిక మినహాయింపు అంటే స్టాండర్డ్ డిటెక్షన్ గురించి ఏం డిమాండ్ చేశారు? ప్రామాణిక మినహాయింపు, స్టాండర్డ్ డిటెక్షన్స్ అంటే, ఫస్ట్ ఈ స్టాండర్డ్ డిటెక్షన్ అంటే మనకి అర్థమైతే తర్వాత ఆన్సర్లోకి వెళ్దాం. ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ అయిపోయి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించేటువంటి పన్ను అనమాట. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి యొక్క ఒక సంవత్సరానికి గవర్నమెంట్ ఉద్యోగి 10 లక్షలు సంపాదిస్తున్నాడు అని అయితే అనుకోండి. 10 లక్షలు అతని యొక్క ఆదాయం అనుకోండి. ఇంతకుముందు ఏంటంటే తగ్గించినటువంటి ఈ స్టాండర్డ్ డిటెక్షన్లో ఒక 75,000 వరకు తగ్గించారు. అంటే ఈ 10,000కి ఈయన పన్ను కట్టడు. 10,000కి పన్ను కట్టకుండా ఈ 10 లక్షల్లో 75,000 తీసేస్తే ఎంత? 9,25,000. 9,25,000 ఉంటాయి కదా, 75,000 తీసేస్తే ఈ 9,25,000కి మాత్రమే ఈయన పన్ను కట్టాల్సి అయితే వస్తుంది. 9,25,000కి మాత్రమే పన్ను కట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పటి వరకు బడ్జెట్ చర్చల్లో ఏం మాట్లాడారంటే, దీన్ని మేము మిస్ చేయండి, మేము కట్టకుండా ఉండాల్సింది. 10 లక్షలు వస్తే మేము 9 లక్షలకే కడతాం. మీరు నేను మీకు అర్థం అవ్వాలని 10 లక్షలు అంటున్నాను, ఎంత జీతం వస్తే అంతలో అనమాట. సో దీన్ని 1,00,000 వరకు ఇంక్రీజ్ చేయండి. 10 లక్షలు వస్తే మేము 9 లక్షలకే పన్ను కడతాం అనే డిమాండ్ని అయితే చేశారనమాట. సో అందుకని ఇంక్రీజ్ ఇట్ టు 1 lakh పెంచాలని డిమాండ్ చేశారు. ఇంకా పెంచలేదు అన్నది అధికారికంగా మనకి ప్రకటించలేదు. డిమాండ్ అయితే 1,00,000కి పెంచాలని డిమాండ్ చేశారు. ఫారిన్ రెమిటెన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ మెడికల్ పర్పస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 5%. విద్య మరియు వైద్య అవసరాల కోసం విదేశీ రెమిటెన్స్లపై టీసీఎస్ ఎంతకు పెంచబడింది? టీసీఎస్ అంటే టాటా
కన్సల్టెన్సీ సర్వీసెస్ కాదు. టీసీఎస్ అంటే ఇక్కడ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. టీసీఎస్ అంటే మనకి టాటాని గుర్తొస్తాడు, అది కాదనమాట. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. దీన్ని సింపుల్గా టీసీఎస్ అని అయితే పిలుస్తారు. అంటే ఏంటంటే విద్య లేదా వైద్య అవసరాల కోసం. ఇప్పుడు కొంతమంది ఫారెన్లో చదువుకుంటారు, అబ్రాడ్లో ఎంఎస్సీ కోసమో మాస్టర్స్ చేయాలని ఇలా ఫారెన్కి వెళ్తూ ఉంటారు కదా. ఇలా మన భారతదేశం నుండి వేరే విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు, అది విద్య కోసమైనా కానీ వైద్య అవసరాల కోసం విదేశాలకు పంపేటువంటి డబ్బు, వెళ్ళిన వాళ్ళకి మనం డబ్బు పంపిస్తూ ఉంటాం కదా. ఈ డబ్బుపై అయితే కూడా ట్యాక్స్ అనేది విధిస్తారు. ఇలా పంపించేటువంటి డబ్బుపై అయితే, విదేశాలకు పంపే డబ్బు పైన కూడా అయితే ట్యాక్స్ కట్టాల్సి అయితే వస్తుంది. దీన్ని అయితే 5% ఉండేదన్నమాట. ఈ 5% నుండి ఇప్పుడు 2%కి అయితే తగ్గించారు. 5% నుండి 2%కి అయితే తగ్గించారు. టీసీఎస్ ఆన్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ ఎంతవరకు తగ్గించారు? ఈ ట్యాక్స్ అనేది ఎంతవరకు తగ్గించింది అంటే, విదేశాలకు మామూలుగా కొన్ని రోజులు, ఒక నెల రోజులు, ఒక 20 రోజులు అని వేరే దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, టూర్కి ట్రిప్కి వెళ్ళి, ఆ విధంగా దానిపై ఎంతవరకు అయితే ట్యాక్స్ని తగ్గించారు అనేది అయితే 20% నుండి 2%కి అయితే తగ్గించారనమాట. 20% నుండి మునుపు ఎంత ఉండేదంటే 20% ఉండేది. మునుపు ట్యాక్స్ 20% ఉండేది. ఇప్పుడు చూడండి, దీన్ని అసలు ఉన్న దాంట్లో నుండే చాలా వరకు తగ్గించారు. అంటే 2%కు తగ్గించారు. ఇది విదేశీ ప్రయాణాలను మరింత చౌకగా చేయడానికి తీసుకున్నటువంటి చర్య. వాట్ ఈస్ ద రివిజిట్ డెడ్ లైన్ ఫర్ ఫిల్లింగ్ ITR 1 అండ్ ITR 2 ఫర్ 2026? అసలు ఈ ITR 1 ఏంటి, ITR 2 ఏంటి? వీటి గురించి మాట్లాడితే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే పన్ను చెల్లించేయడానికి ఇచ్చేటువంటి టైం, దాఖలు. ఈ టైం పన్ను దాఖలు చేయడానికి పొడిగించినటువంటి తేదీ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి పొడిగించినటువంటి తేదీ ఏంటంటే జూలై 1 వరకు అయితే పొడిగించారు. ఫస్ట్ ఈ ITR 1 అండ్ ITR 2 గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ITR 1 అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇది 1 ITR. దీని గురించి ఇది ఎవరికి వర్తిస్తుంది? ITR 1 అనేది ఎవరికి వర్తిస్తుందంటే 50 లక్షల లోపు ఆదాయం ఉండి, వార్షిక ఆదాయం, ఒక సంవత్సరం ఆదాయం 50 లక్షల లోపు ఉండి, 50 లక్షల కన్నా ఎక్కువ కాదు, 50 లక్షల లోపు ఉండి, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ITR అనేది అయితే వర్తిస్తుందన్నమాట. దీని ద్వారా ఏంటి, తక్కువ పన్ను కట్టడానికి సరిపోతుంది. ITR 2 ఏంటంటే, ఈ ITR 2 అనేది ఏంటంటే 50 లక్షలకు పైన ఎక్కువ ఆదాయం ఉండి, ఒక సంవత్సరానికి 50 లక్షల పైన ఎక్కువ ఆదాయం ఉండి, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఇల్లులు ఉండి, అండ్ వేరే కంపెనీస్లో షేర్స్ ఉండి, వాళ్ళు విదేశాలకి వెళ్ళిపోయిన NRIs ఉంటారు కదా, వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉంటాయి, అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ ITR 2 అయితే ఎంచుకొని దీని ద్వారా అయితే పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ITR 1 అండ్ 2లు పన్ను చెల్లించడానికి టైం అనేది జూలై 1 వరకు అయితే కొనసాగించారు. 2026లో జూలై 1 వరకు అయితే దీన్ని కొనసాగించారనమాట. ఇది పన్ను చెల్లింపుదారులకు అదనపు సమయం అనేది కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ అడిక్టెడ్ కేసెస్? ఆడిట్కు లోబడి ఉన్న కేసుల్లో ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేసేటువంటి చివరి తేదీ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ 31. అంటే ఏంటంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అడిక్టెడ్ కేసెస్ అంటే ఏంటి అంటే, సో మనకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత పన్ను ప్రభుత్వానికి కట్టాలి కదా మనం. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ట్యాక్స్ అనేది అయితే కట్టరనమాట. కొన్ని సంవత్సరాలుగా, అంటే 1 లేదా 2 నెలలనైతే కన్సిడర్ అయితే చేయరు. కొన్ని సంవత్సరాలుగా అయితే ఎవరైనా కట్టకపోతే, ఒక సంవత్సరానికైతే ఏం చేయరు, నెలలు కాదు, సంవత్సరాలకే కదా మనం పన్ను కట్టేది. 1 లేదా 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం కట్టకపోతే జస్ట్ ఇన్ఫామ్ చేస్తారు, నోటీసులు పంపిస్తారు. అలా 2-3 సంవత్సరాల్లో కూడా కట్టకుండా అలా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటే, కట్టకుండా విఫలం అవుతుంటే వాళ్ళని అడిక్టెడ్ కేసుల కింద వాళ్ళకి నోటీసులు అనేవి అయితే జారీ చేస్తారనమాట. అలాంటి వ్యక్తులకు ఆగస్టు 31 వరకు అయితే సమయాన్ని అయితే పెంచింది. ఆగస్టు 30 వరకు అయితే సమయాన్ని ఇచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. TDS on manpower has been reduced mainly to benefit which type of business? మ్యాన్ పై TDS తగ్గింపు ప్రధానంగా వ్యాపారాలకు ప్రయోజనం కలిగిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి లేబర్ ఇన్సెంటివ్ బిజినెసెస్. అంటే కొన్ని ఫ్యాక్టరీస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కానీ మనుషులు అనేది ఎక్కువగా కావాల్సి వస్తుంది పని చేయడానికి. అక్కడ పని జరిగించడానికి మనుషులు అవసరమైతే మ్యాన్ పవర్ అయితే ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట. ఇటువంటి మ్యాన్ పవర్పై TDS అనేది తగ్గింపు ప్రధానంగా ఈ లేబర్ ఇన్సెంటివ్ వ్యాపారులకు అయితే మద్దతు ఇవ్వడానికి అయితే తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ హ్యాస్ బికమ్ చీపర్ డ్యూ టు కస్టమ్స్ డ్యూటీ రిడక్షన్ ఇన్ 2026? 2026లో దిగుమతి సుంకాల తగ్గింపుతో ఏ వస్తువులు చౌకగా మారాయి? సో ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాన్సర్ డ్రగ్స్, డయాబెటీస్ మెడిసిన్స్, EV బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్ అండ్ లెదర్ గూడ్స్.
అంటే క్యాన్సర్ మందులు, షుగర్ మందులు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, లెదర్ వస్తువులపై అయితే ఈ తగ్గింపు దిగుమతి ఈ కస్టమ్స్ డ్యూటీ ఆధారంగా అయితే దిగుమతుల యొక్క సుంకాలు తగ్గింపు వల్ల అయితే ఈ వస్తువులైతే తక్కువ ధరకైతే అందుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఐటమ్స్ హ్యావ్ బికమ్ కాస్ట్లియర్ డ్యూ టు ఇంక్రీస్ కస్టమ్స్ డ్యూటీ ఇన్ 2026? సో దిగుమతులు సుంకాలు పెరగడంతో ఇప్పుడు కస్టమ్ డ్యూటీస్ వల్ల వీటి యొక్క రేట్లు తగ్గించడం వల్ల ఏ వస్తువుల ధరలు తగ్గినాయి అని ఇక్కడ క్వశ్చన్లో చూసాం. ఇప్పుడు ఏ వస్తువుల ధరలు పెరిగినాయి దిగుమతి చేసిన వాటిలో అని చూస్తే లగ్జరీ వాచెస్ అండ్ ఇంపోర్టెడ్ లిక్కర్ అంటే మద్యం, దిగుమతి చేసినటువంటి మద్యం, వేరే దేశం నుండి మన దేశానికి దిగుమతి చేసినటువంటి మద్యం యొక్క విలువ మరియు లగ్జరీ వాచెస్ అనేవి అయితే వీటి యొక్క ఖరీదు అనేది అయితే 2026లో అయితే పెరిగింది దిగుమతి సుంకాలు పెరగడంతో. ఇది లగ్జరీ వినియోగాన్ని నియంత్రించడానికి తీసుకున్నటువంటి చర్య అంట. హూ ప్రెజెంటెడ్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ ద 9th కాన్సిక్యూటివ్ టైమ్ ఇన్ 2026? 2026లో వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ నిర్మలా సీతారామన్ గారు. ఈవిడ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. 2026లో వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది భారత బడ్జెట్ చరిత్రలో రికార్డ్ అనమాట. ఒక వ్యక్తి ఇన్నిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది మన భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఇది ఒక రికార్డు. వాట్ ఈస్ ద హిస్టారికల్ యూనిక్ అబౌట్ ద డే ఆన్ విచ్ బడ్జెట్ 2026 వాజ్ ప్రెజెంటెడ్? బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి? సో ఆన్సర్ చూస్తే ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ ఆన్ సండే ఆప్షన్ సి. ఎందుకంటే బడ్జెట్ చరిత్రలో 2026 బడ్జెట్ను ఆదివారం రోజునైతే ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు బడ్జెట్లో అయితే ఏది కూడా ఆదివారం అయితే ప్రవేశపెట్టలేదన్నమాట. సో మొట్టమొదటిసారిగా ఈ 2026వ బడ్జెట్ను ఆదివారం అయితే ప్రవేశపెట్టారు. ఇది చరిత్రలో ప్రత్యేకంగా గుర్తించబడింది. ఇది ఒక చరిత్రక ప్రత్యేకతగా అయితే గుర్తించబడింది. గుర్తుపెట్టుకోండి, మొదటిసారి అది కూడా ఈ సంవత్సరం 2026లో అది కూడా ఆదివారం ఫస్ట్ టైం అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆదివారం మొదటిసారి. చూడండి, ద యూనియన్ బడ్జెట్ 2026-27 ఈజ్ ఫస్ట్ బడ్జెట్ ప్రిపేర్డ్ ఇన్ విచ్ బిల్డింగ్? ఈ బడ్జెట్ను తొలిసారిగా ఏ భవనంలో సిద్ధం చేయబడింది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే కర్తవ్య భవన్, ఆప్షన్ సి, కర్తవ్య భవన్లో అయితే దీన్ని సిద్ధం చేశారనమాట. ఇది కొత్త పరిపాలనా నిర్మాణానికైతే సంకేతంగా ఉంది. విచ్ గ్రూప్ ఈజ్ స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ బడ్జెట్ 2026? 2026 బడ్జెట్లో ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా ఎవరి మీద దృష్టి పెట్టారు అంటే యూత్. సో దీని థీమ్ కూడా మాట్లాడుకున్నాం కదా, యువశక్తి అండ్ వికసిత్ భారత్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ 2026 బడ్జెట్లో ఉపాధి కల్పనలో యూత్పై ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రత్యేక దృష్టి అయితే దీని మీద పెట్టారు. ఎక్కువగా యువశక్తిని దేశ అభివృద్ధిలో కీలకంగా ఉపయోగించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అనమాట. కీలకంగా యువశక్తిని దేశ అభివృద్ధిలో ఉపయోగించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అండ్ ఇక్కడ సింపుల్గా కీ సెక్టర్ అలొకేషన్స్ క్వశ్చన్ ఫార్మేట్లో కాకుండా అన్నీ ఒకసారి ఇక్కడ చెప్పేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీకు సింపుల్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ రంగాలకు ఎంత అమౌంట్ అయితే కేటాయించింది, ఇక్కడ సెక్టర్ అండ్ అమౌంట్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలకి ఎంత అయితే 12 కోట్లు అయితే నిర్ణయించింది. డిఫెన్స్కి 5,94,585 కోట్లను, ట్రాన్స్పోర్ట్కి 5,98,520 కోట్లను, అగ్రికల్చర్కి 1,62,671 కోట్లను, గ్రామీణ అభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్కి వచ్చేసి 2,73,108 కోట్లను, ఎడ్యుకేషన్కి సంబంధించి 1,39,285 కోట్లను, హెల్త్కి వచ్చేసి 1,04,599 కోట్లను, అండ్ సెమీకండక్టర్ మిషన్ 2.0కి వచ్చి 40,000 కోట్లను, తర్వాత బయోఫార్మా సెక్టర్కి సంబంధించి 10,000 కోట్లనైతే నిర్ణయించారనమాట. ఇవి ఏ రంగాల్లో ఎంత డబ్బునైతే కేటాయించారు అన్నది సింపుల్గా అనమాట. వీటిలన్నింటిని గుర్తుపెట్టుకోండి. వీటిని క్వశ్చన్ ఫార్మేట్లో వేసి చెప్పాలంటే ఎక్కువ టైం తీసేసుకుంటుంది. సో ఈ 2026-27కి సంబంధించి రిలీజ్ అయినటువంటి బడ్జెట్ డీటెయిల్స్ ఇవి. సో వీటిలో నుండి క్వశ్చన్స్ అనేవి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోని ఎవరైతే ఇప్పటి వరకు చూస్తారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఎప్పుడు చెప్తున్న విధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు హైప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.